బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాజు వాళ్ళ ఇంటికి మహిళా సంఘం మహిళలు వచ్చి, కావ్యకి ఇంత అవమానం చేస్తారా మీరు? తన కడుపులోని బిడ్డని అబార్షన్ చేయించుకోమనడానికి మీకు ఎంత ధైర్యం? కావ్యకు కూడా ఎంతో కొంత తనకి ఒక బాధ్యత అనేది ఉంటుంది పాప మీద. తను అబార్షన్ చేయించుకోను అనేసి అంటుంటే మీరు ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నారు? తనని ఎందుకు అలా హింసిస్తున్నారు కావ్యని అనేసి అడుగుతుంది. అప్పుడు రాజు, లేదండి నేనేం హింసించలేదు నా భార్యని, నేను చాలా బాగా చూసుకుంటాను, మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేసి అంటాడు. అప్పుడు రుద్రాని, మేమేం కావ్యని వెళ్ళమనలేదు, వాళ్ళ పుట్టింటికి తనే వెళ్ళిపోయింది, మేమేం అబార్షన్ చేయించుకోమని చెప్పలేదు అనేసి అంటుంది. అప్పుడు మహిళా సంఘం వాళ్ళు, మీరు ఇలా మాట్లాడుతున్నారంటే కావ్య ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడే వాళ్ళో నాకు అర్థమవుతుంది. మీరు ఇలా కావ్యని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే నేను మాత్రం పోలీస్ స్టేషన్లో మీకు శిక్ష పడేలా చేస్తాను, మీ ఇంటి పిల్లి పాదల్ని అందరినీ, దుగ్గిరాల కుటుంబంని మొత్తం జైల్లో పెట్టిస్తాను అనేసి మహిళా సంఘం మహిళలు అంటారు. అప్పుడు అపర్ణ, రుద్రాని నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. అమ్మ, మేము మాత్రం మా కోడల్ని చాలా బాగా చూసుకుంటామమ్మా, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేసి అంటుంది అపర్ణ. అప్పుడే కావ్య వస్తుంది. వచ్చి మహిళా సంఘం మహిళలకి, మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎంతోరో మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి చాలా అవమానం జరగకుండా చూస్తున్నారు, ఎందరో మహిళలకు మీరు సపోర్ట్గా నిలుస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కానీ నా విషయంలో మాత్రం నేను నా భర్త నేను ఎవరం గొడవ పడలేదండి, నేనేదో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చిన్న చిన్న గొడవలు అంతేగాని మేము విడిపోయేంత గొడవలు కాదండి, మా ఆయనని ఏమనకండి అనేసి అంటుంది. అప్పుడు మహిళా సంఘం వాళ్ళు, మరి పుట్టింటికి ఎందుకు వెళ్ళామమ్మా అంటే, మేమేదో చిన్న గొడవ వల్ల వెళ్ళానండి, నా భర్త చాలా మంచివాడండి, మా కుటుంబం చాలా మంచిదండి అనేసి అంటుంది. అప్పుడు మహిళా సంఘం వాళ్ళు, నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక్క ఫోన్ కాల్ చేయమ్మా, మేము వస్తాము అనేసి అంటారు. అప్పుడు కావ్య, చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడు మరకు మాత్రం రాకండి, నేను ఫోన్ చేస్తేనే వస్తే రండి, కానీ నేను మాత్రం ఎప్పుడు ఫోన్ చేయనండి, మా ఆయన నన్ను ఎప్పుడు బాగా చూసుకున్నాడు, కానీ మీకు చాలా థ్యాంక్స్ అండి అనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కావ్య రాజుని, నేను మాత్రం ఇక్కడ ఉండడానికి రాలేదు, నువ్వు ఎందుకు పాపనొద్దు అబార్షన్ చేయించుకుంటున్నావో ఆ కారణం చెప్తేనే నేను ఉంటాను, కానీ లేదంటే ఉండను, ఈ దుగ్గిరాల ఇల్లు అంటే నా అత్తారిల్లు, ఇది నా ఇల్లు, దీనికి ఈ ఇంటికి ఏదైనా పరువు పోయే విషయం ఉంటే నేను ముందు వచ్చి కాపాడుకుంటాను ఈ ఇల్లుని, అందుకే వచ్చాననేసి అంటుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే సీతారామయ్య రాజు వాళ్ళ తాతయ్య వచ్చి, రాజు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మన పరువు బయటకి వీడుస్తున్నావు, ఎప్పుడైనా నువ్వు కావ్యను తీసుకురా, నువ్వు మన పరువు పోయే పరిస్థితి మాత్రం తీసుకురాకు, ఎందుకు అబార్షన్ చేయించుకోమంటున్నావో కావ్యకి చెప్పు, లేదంటే బాగుండదు, కావ్యను తొందరగా మన ఇంటికి తీసుకురా అనేసి చెప్తాడు. అప్పుడు రాజు, సరే తాతయ్య అని చెప్తాడు. రుద్రాని రాహుల్తో ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది, కానీ ఇంకొక ప్లాన్ చేద్దామని రుద్రాని రాహుల్కి చెప్తుంది. రాహుల్, అమ్మ నువ్వు ఏ ప్లాన్ చేసినా వర్కౌట్ మాత్రం కాదమ్మా అంటాడు. అప్పుడు రుద్రాని, ఏ ప్లాన్ సక్సెస్ కాకపోతే బి ప్లాన్ మనం చేద్దాము ఇప్పుడు, ఎందుకంటే రాజుకి కావ్య మీద కోపంగా ఉన్నాడు, ఈ కోపంలోనే వాళ్ళిద్దరిని విడగొట్టాలి, అప్పుడు వాళ్ళు తొందరగా విడిపోతారు, నేను దానికి ఒక ప్లాన్ చేశానని విడాకుల పేపర్స్ తీసి ఇవి రాజుకి ఇచ్చేస్తాను, కావ్య ఒక సైన్ పెట్టిందంటే వాళ్ళిద్దరిని విడగొట్టొచ్చు, ఇది ఎలాగైనా రాజుకి ఇస్తాను ఈ పేపర్లు అనేసి అంటుంది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్తుంది రుద్రాని రాజు దగ్గరికి వెళ్ళి, రాజు ఈ పేపర్లు విడాకుల పేపర్లు తనకి ఇచ్చావనుకో, తను అప్పటికే బాధలో ఉండి మళ్ళీ ఎమ్మటే నీతో పాటు వచ్చేస్తుంది, అమ్మో విడాకులు ఇస్తాడా అనేసి వస్తుంది అనేసి ఇవ్వు రాజు, ఇలా అయినా కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యి కావ్య మన ఇంటికి వస్తుందని అంటుంది. రుద్రాని మాత్రం సైన్ పెడితే మాత్రం వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తుంది, కానీ రాజుకు మాత్రం అలా భయపెడితే వస్తుందని మాత్రమే చెబుతుంది. రాజు ఆ పేపర్లు పట్టుకొని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి కనక, మళ్ళీ ఎందుకు వచ్చావు బాబు, నువ్వు అబార్షన్ చేయించుకోమంటున్నావా కావ్యని, నువ్వు అప్పుడు వచ్చినప్పుడు నాకు కారణం తెలియదు, కానీ ఇప్పుడు కారణం తెలిసింది కదా బాబు, అలా అనడం కరెక్ట్ కాదు బాబుకు అనేసి అంటుంది. అప్పుడే కావ్య వాళ్ళ నాన్న కూడా, బాబు అందరూ మంచిగా ఉన్నారు అనే టైంలోనే నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదు బాబు, పాపని అబార్షన్ చేయించుకోమనడం ఎంతవరకు కరెక్ట్ బాబు అనేసి అంటాడు. అప్పుడు కావ్య, మీరు ఆ కారణం చెప్తేనే నేను వస్తాననేసి ఇంట్లోకి వెళ్తుంటే, ఆగు కావ్య, అయితే విడాకుల పేపర్ల మీద సైన్ చేయి అనేసి అంటాడు. అప్పుడు కావ్య షాక్ అయిపోతుంది, విడాకుల పేపర్లు ఏంటి అనేసి షాక్లో ఉంటుంది కావ్య.